ఈ సాంగ్ ఫైనల్ కాడానికి ఎన్ని సార్లు రాసిర్రు? ఏమేమి రాసిండ్రు? ఏమేమి మార్చాల్సొచ్చింది? ఏం మార్సిండ్రు? 6, 6-8 పల్లవులు రాశానండి. తర్వాత ఒక 2 చరణాలకి ఆల్టర్‌నేటివ్స్ ఒక 6 దాకా రాశాను. కానీ ఇది ఫైనల్ అన్న తర్వాత మళ్ళీ ఒక్కొక్క లైన్‌ని చెక్కుకుంటా వచ్చేటప్పుడు ఒక్కోసారి ఒక్కో లైన్ మారిపోతూ ఉండేది. మీకు ఆ సిచ్యువేషన్ ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు, డైరెక్టర్ గారు సిచ్యువేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్‌గా ఆ టైంలో ఎట్లా రాయాలనుకున్నారు సార్? ఎట్లా స్టార్ట్ చేయాలనుకున్నారు? అంటే ఈ సిచ్యువేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసాక నాకు అనిపించింది ఏంటంటే, మిగిలిన సినిమాల్లో ఒక మాస్ సాంగ్ రాస్తే సరిపోద్ది, లేకపోతే ఇందులో సెలబ్రేషన్ ఉంటే సరిపోద్ది, లేకపోతే ఇందులో ఎలివేషన్ ఉంటే సరిపోద్ది అని రకరకాల జోనర్స్ వాటికి ఉండేవి. ఇది మాత్రం ఈ సెలబ్రేషన్ కాదు, ఎలివేషను కాదు, ఇందులో మోటివేషన్ ఉండాలి. కానీ ఈ మోటివేషను మాస్ పరిభాషలో చెప్పగలగాలి. మోటివేషన్ అనేటప్పటికి సాధారణంగా ఒక ప్రౌఢ కవిత్వం, లేకపోతే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న పదజాలం ఇవి వస్తూ ఉంటాయి కదా. అవి తీసి ఆ ఉన్నత స్థాయిలో పదజాలం ఉండే కవిత్వంలో ఎలాంటి భావజాలం ఉంటుందో అది ఈ మాస్ సాధారణ వ్యక్తి మాట్లాడే, తక్కువ చదువున్న వ్యక్తి మాట్లాడే మాటల్లో చెప్పగలగాలని అనిపించింది. ఎగ్జాక్ట్లీ. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పాట బాగా కనెక్ట్ అయిపోయింది. ఒక ఇంగ్లీష్ వర్డ్ లేదు, ఒక ఫ్రాన్స్ లేదు, ఫ్రెంచ్ లేదు, ఏ రకంగా ఏది అసలు ఒక స్పానిష్ కానీ ఏ లెటర్ కూడా ఒక్కటి కూడా టచ్ కాలే. అట్లా ఎట్లా అయింది అసలు? అది పాసిబుల్ అవుతుందా? ఆకర్షణకి ఫ్రెంచ్ లేకపోయినా ఫ్రెంచ్ కిస్ కూడా లేదు ఈ పాటలో. ఆకర్షణ కోసం మొత్తం అంతా అబ్బాయిలు పాడే పాట. కానీ ఏంటంటే చాలా సంవత్సరాలు అవ్వడం వల్ల ఇలాంటి పాటలు ఇంత ముందు వచ్చినా కూడా, మోటివేషన్ ఇచ్చే పాటలు ఇంత ముందు వచ్చినప్పటికీ కూడా వచ్చి చాలా సంవత్సరాలు అవడం వల్ల ఒక అటెన్షన్ వచ్చింది. అటెన్షన్ వచ్చిన తర్వాత రామ్ చరణ్ గారి స్టెప్స్ వల్ల ఒక ఆకర్షణ వచ్చింది. దాని తర్వాత ఇది మన కోసమే రాసిన పాట అన్న ఆలోచన వచ్చింది. అలా అన్ని కోణాల నుంచి ఈ పాటకి అన్ని కోణాలు దోహదపడి ఒక మంచి విజయవంతమైన పాటగా ఉద్భవించింది.